హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇక్కడ నేను 2 కేజీల టమాటాలతోని టమాటా పచ్చడి అనేది పెట్టుకుంటున్నాను. ఈ టమాటా పచ్చడి పెట్టుకోవడానికి మనం ముందుగా టమాటోలని ఇలా కట్ చేసి ఉప్పులో ఒక రోజంతా ఊరపెట్టుకోవాలండి. ఇక నేను 2 కేజీల టమాటోలకి ఒక పావు కేజీ కప్పుతోని 1.5 కప్పు ఉప్పు తీసుకుంటున్నాను. ముందుగా మనం టమాటోలని నీట్‌గా కడిగి తుడిచేసుకొని ఇలాగ వక్కలు కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు అనేది చల్లుకుంటూ ఉండాలండి. ఇలా పెద్దగా 4 వక్కలు ఇలా చేసుకొని దానిపైన ఉప్పుని ఇలా కొద్దిగా చల్లుకుంటూ అలాగే 2 కేజీల టమాటోలని మొత్తం మనం ఇలాగా కట్ చేసుకొని ఉప్పులో నానబెట్టుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా కొన్ని టమాటోలు వేసి మళ్ళీ దానిపైన ఉప్పు చల్లుకోవాలి. అలాగే మొత్తం 2 కేజీల టమాటోలని ఇలాగ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ 2 కేజీల టమాటోలని మొత్తం ఇలా ఒక డబ్బాలో కట్ చేసి ఉప్పు చల్లి పెట్టుకున్నానండి. ఒక రోజంతా ఇలా ఈ టమాటోలని ఉప్పులో ఇలా నాననివ్వాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక రోజంతా మనం ఈ డబ్బాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ డే ఈ టమాటోలని ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేను ఈ టమాటో వక్కల్ని ఇలా ఎండలో ఒక క్లాత్ పైన ఇలా ఎండబెట్టుకున్నానండి. ఈ టమాటో రసాన్ని కూడా కొద్దిసేపు ఎండలో పెట్టాలి. ఇలా ఒక రోజంతా ఈ టమాటా వక్కల్ని ఎండలో ఎండనివ్వాలండి. ఇప్పుడు మనం పచ్చడి కోసం ఇక్కడ వెల్లుల్లిని ఇలా పొట్టు ఒలిచి పెట్టుకోవాలి. 3 వెల్లుల్లి గడ్డల్ని ఇలా పొట్టు ఒలిచి పెట్టుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి 2 టీ స్పూన్స్ వరకు ఆవాలు, అలాగే 2 టీ స్పూన్స్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలండి. దీన్ని ఇలాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించి దీన్ని పక్కన పెట్టుకోవాలండి. మనం ఈ పోపు రెడీ చేసుకుందాం ముందుగా. ఎందుకంటే ఈ పోపు అనేది చల్లబడాలి. దానికోసం నేను ఇక్కడ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయిన తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలని, అలాగే కొద్దిగాని వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. ఈ ఆయిల్ అనేది కొద్దిగా చల్లబడనివ్వాలి. మనం ఈ పచ్చడి అనేది కొద్దిగా పోపు పెట్టుకుంటామండి. ఇలాగా ఇది ఆయిల్ని పక్కన పెట్టేసుకోవాలి దించి. ఈ ఆయిల్ చల్లబడనివ్వాలి ఇలాగా. ఇప్పుడు మనం పచ్చడిని మిక్సీ పట్టుకొని రెడీ చేసుకుందాం. ఇక్కడ ఎండిన టమాటా ముక్కలండి ఇవి, ఒక రోజంతా ఎండబెట్టుకున్నవి. అలాగే వెల్లుల్లి, మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే 1 స్పూన్. ఇప్పుడు ముందుగా మనం ఒక మిక్సీ జార్లో వేయించిన ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను వెల్లుల్లిని వేసి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ టమాటాలు కట్ చేసుకున్న డబ్బాలో మనం ఒక గుప్పెడంతా చింతపండుని ఇలా ఈ టమాటా రసంలో వేసి నాననివ్వాలండి ఒక రోజంతా. ఇప్పుడు ఆ చింతపండుని ఇలా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి,
జీలకర్ర పొడిలో వేయాలి. అలాగే మనం ఎండబెట్టుకున్న టమాటోలని కూడా ఇలా మిక్సీలో వేసి మొత్తం అన్నీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇప్పుడు ఈ ఎండిన టమాటోలను కూడా ఈ మిక్సీ జార్లో వేసి మనం అన్నిటినీ మిక్సీ పట్టుకుంటామండి. ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మిగిలిన టమాటో ముక్కల్ని కూడా ఇలాగా మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇలా మొత్తం టమాటో ముక్కలన్నిటిని మిక్సీ పట్టుకొని ఇలా డబ్బాలో వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కారాన్ని అనేది కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఈ డబ్బాలో ఉన్నదాన్ని అంతటిని ఒక బేసన్లోకి తీసుకుంటున్నాను. అలా అయితే కలుపుకోవడం మంచిగా ఈజీగా ఉంటుందండి. ఇలా ఒక బేసన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 కప్ కారాన్ని, ఇది పావు కేజీ కప్ అండి. ఇలా 1 కప్ కారాన్ని, కొద్దిగా హింగ్‌ని వేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి ప్రాపర్‌గా మిక్స్ అయ్యేలాగా. ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా చూసారు కదా, మొత్తం అంతా ప్రాపర్‌గా మిక్స్ అయ్యిందండి. ఇప్పుడు మనం దీని అంతటిని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ టమాటా పచ్చడి అనేది మనం ఇలా డబ్బాలో నిలువ పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పోపు పెట్టుకొని వాడుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఈ టమాటా పచ్చడిని అంతా ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసి నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న ఆయిల్లో ఈ పచ్చడి అనేది కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పోపు అనేది ఎప్పుడైనా పల్లీల నూనెతో మాత్రమే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఆ ఆయిల్ చల్లబడిన తర్వాత ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చడిని ఆ ఆయిల్కి సరిపడేంత మనం ఇలా మిక్స్ చేసి ఒక జార్లోకి తీసుకొని వాడుకోవడమేనండి. మళ్ళీ ఎప్పుడు ఈ టమాటా పచ్చడి తినాలనున్నా మనం ఇలాగే సేమ్ పోపు అనేది పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా టమాటా పచ్చడిని ఈ పోపులో కలుపుకొని తినాలండి. ఇలాగే వాడుకోవాలి. అప్పుడే మనకి టమాటా పచ్చడి అనేది మంచిగా నిలువ ఉంటుంది. చూసారు కదా, ఇదంతా పల్లీల నూనెనండి. ఇప్పుడు ఈ పోపు పెట్టుకున్న పచ్చడిని ఒక గ్లాస్ జార్లోకి తీసి మనం పెట్టుకోవాలి. దీన్ని ఇలాగే మనం వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, మనకి టమాటో నిల్వ పచ్చడి అనేది రెడీ అండి. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. మీరు కూడా ఇలాగా పెట్టుకోండి, కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బై బై.